ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు శుక్రవారం మనకు పంచమి తిథి కూడా ఉందండి. అందులో మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం రోజున మీరు రేపు చేయవలసిన వారాహ్యమ్మ పరిహారం పూజ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. రేపు ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినప్పుడు తప్పకుండా మీరు ఎదురు చూసే డబ్బు మిమ్మల్ని చేరుతుంది, లేదా మీరు ఏదైతే అనుకుంటారో ఆ కోరిక తీరుతుంది. ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన ఒక అద్భుతమైన మిరాకిల్ అనేది కూడా జరగబోతుంది అనమాట. అంటే మీకు రావాల్సిన డబ్బు కానీ, అదేవిధంగా ఈ పరిహారం చేసేసి, ఈ పూజ చేసేసి మాకు కోట్లు వచ్చి పడేయాలని కాదండి. మీకు ఒక సోర్స్ అనేది ఉంది, రావాలి, కానీ రావట్లేదు, ఎదురు చూస్తున్నవారు రావట్లేదు. మీకు ఇవ్వాల్సిన మొత్తమా, లేకపోతే మీకు రావాల్సిన మొత్తమా, ఇట్లాంటి అమౌంట్ ఏదైనా పెండింగ్లో ఉన్నది కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తప్పకుండా మీకు వచ్చేస్తాయన్నమాట. అలాంటి సూపర్ పవర్ఫుల్ పరిహారం రేపు వారాహిమ్మ ముందు మీరు చేసి మీ యొక్క మొత్తాన్ని మీ చేతిలో అనేది అమ్మవారి తెచ్చిపెడతారండి. ఇక ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినందువల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసేందుకు నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. సో రేపటి రోజున చేయవలసిన ఆ పరిహారానికి మనకు ముఖ్యంగా కావాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి కదా. ఆ వస్తువులలో ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే మందారాకులు. మందారాకులు మన వారాహి అమ్మకి ఎంతగానో ప్రీతికరం అండి. మందార ఆకులే కాదు, మందార పువ్వులు కూడా మనం చాలా వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం. అమ్మవారికి ఎర్రటి మందారాలతో పూజ చేస్తే చాలా ఇష్టమని. అదేవిధంగా ఆ మందార ఆకులతో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది చేయాలన్నమాట. నార్మల్గా ఈ రోజు నుంచే మనకు పంచమి తిథి అనేది ఉంది. అంటే గురువారం రోజే మనకు పంచమి తిథి ఉంది. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి రేపు శుక్రవారం రోజు 11 వరకు మనకు పంచమి తిథి అనేది ఉంది. సో మనం 2 రోజులు కూడా పంచమి తిథిని అమ్మవారిని పూజించుకోవచ్చు, నామజపం చేసుకోవచ్చు. దేవాలయాలకు వెళ్ళి అమ్మవారి దర్శనానికి కూడా 2 రోజులు కూడా ముఖ్యమైనవి. కాకపోతే ఈరోజు ఒకవేళ ఇప్పుడే ఈ యొక్క వీడియో చూసామో అనుకున్న వాళ్ళు ఈరోజే చేసుకోవచ్చండి. ఎందువల్లంటే మనకు 8 నుంచి 9, రాత్రి 8 నుంచి 9 గురుహోర అనేది ఉంది ఇప్పుడు. లేదు అంటే రేపు శుక్రవారం రోజు చక్కగా మీరు ఎప్పుడైనా కూడా రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసుకోవచ్చు. రేపు శుక్రవారం అమ్మవారికి పూజా విధానానికి మంచిగా మీకు బాగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇక నార్మల్గా మీరు నట్టింట్లో ఎలా అయితే దీపం పెట్టి, కామాక్షమ్మ దీపం చాలామంది పెట్టుకుంటాం, అలాగే కామాక్షమ్మ దీపం పెట్టి మనం దీపం అదే కడ్డీలు వెలిగించేసి పూజ అనేది చేసుకుంటామో అలాగే చేసుకోండి. ఎక్స్ట్రాగా ఒక పళ్ళెం అనేది తీసుకోండి. అది ఇత్తల ప్లేట్ అయినా, రాగి ప్లేట్ అయినా, వెండి ప్లేట్ అయినా పర్వాలేదు. చక్కగా కడిగి పసుపు కుంకుమ పెట్టుకొని 5 మందార ఆకులు తీసుకోవాలి. 5 మందార ఆకులు చక్కగా కడిగి, ఆ మందార ఆకులు మామూలుగా చెట్టుకి ఎక్కువగా పురుగు పట్టిన అట్లుంటుంది, అలాంటివి కాకుండా కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉండేవి తీసుకొని కడిగి కొంచెం ఇదిలించుకుంటే వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు ఆ యొక్క మందార ఆకుల్ని మీరు తీసుకున్న పళ్ళెంలో ఒక నెమలి పింఛంలాగా పరుచుకోండి. అంటే చుట్టూరు 5 రౌండ్గా అనేది పరుచుకోండి. ఇప్పుడు దాన్ని ఆ సెంటర్లో మనం పసుపు అనేది వేయాలండి. 1 స్పూన్ పసుపు అనేది పెట్టాలి. పసుపు అనేది కుబేరుడికి ఇష్టమైన ఒక పసుపు రంగు. ఆ పసుపు రంగనే కాదు, పసుపు కూడా కుబేరుడికి ఒక ముఖ్యమైన పసుపు కాబట్టి ఆ పసుపుని 1 స్పూన్ వేయండి. మీరు పూజలో అడిగే పచ్చి పసుపు అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కూరల్లో మీరు మామూలుగా వంటల్లో వేసుకుంటాం కదా, ఆ పసుపు అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సెంటర్లో పెట్టుకోండి అన్నమాట. అలాగే ఆ పళ్ళెంలో ఫస్ట్ ఒక పువ్వు, ఏదో ఒక పువ్వు, మీ దగ్గర రోజా పువ్వు ఉంటే రోజా పువ్వు, చామంతి పువ్వు, మందార పువ్వు, ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు పెట్టుకోండి. దీంతో పాటుగా ₹5 కాయిన్. ఈ ₹5 అనేది కుబేరుడికి సంబంధించిన ఒక నంబర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకు ఇప్పుడు గురు భగవానుడు, వారాహి అమ్మ, లక్ష్మీదేవి, అలాగే కుబేర అనుగ్రహం కూడా కలిగేందుకు ₹5 అనేది కూడా మీరు ఆకుపైన పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మామూలు దీపం ప్రమిద తీసుకొని, ప్రమిదలో నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపం అనేది వెలిగించి, ఆ యొక్క సెంటర్లో పసుపు అనేది పెట్టున్నాం కదా, ఆ సెంటర్లో అనేది మనం పసుపు మీద దీపం పెట్టి మీరు దీపం పెట్టాలి.
ఆ యొక్క దీపానికి వెలిగించిన తర్వాత కూడా చుట్టూ మీరు కడ్డీలు కానీ కర్పూరం కానీ సాంబ్రాణి కానీ చూపించండి. అంటే వారాహి అమ్మకి మనం దీపం పెట్టాం, ఆ యొక్క దీపానికి మనం పూజ అనేది చేస్తున్నాం. ఇలా చేసి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఒకరు మీకు ఇవ్వాలండి, అది ఒక 10 లక్షలు 5 లక్షలు లేదా ₹1,00,000 50,000 20,000 ఎంతో మీకు రావాల్సిన అమౌంట్ ఉంది. ఆ రావాల్సిన అమౌంట్ని ఆ అమౌంట్ నాకు వచ్చి చేరాలి అమ్మ, నువ్వే వచ్చి చేర్చాలి కుబేరుడు అని మనం కుబేరుడిని తలుచుకొని, అలాగే వారాహి అమ్మని, లక్ష్మీదేవిని, అలాగే గురు భగవాన్ని తలుచుకొని మీరు ఇలా ఒక సంకల్పం అనేది చెప్పుకోవాలి. మాకు రావాల్సిన డబ్బు అనేది, అది మీకు ఎలా అయినా సరే, లోన్ పెట్టున్నారు, ఆ లోన్ డబ్బు రావాలి. మీకు ఎవరికైనా ఇచ్చుండేది రాలేదు, ఒక వస్తువు సేల్స్ చేస్తున్నారు, ఆ సేల్స్ చేసిన డబ్బు ఇంకా మాకు చేతికి అందలేదు, తొందరగా అందాలి, ఎదురు చూస్తున్నారు, రేపు అంటున్నారు ఎల్లుంటున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేది ఆ డబ్బులు రావాలి అని ఒక అమౌంట్ పేరు చెప్పి, మీకు ఎంతైతే అమౌంట్ రావాలో అది 20,000 50,000 ₹1,00,000 5 లక్షల, కొంతమంది ల్యాండ్ అమ్మేస్తారు కానీ దానికి కొంత మొత్తం ఇచ్చుంటారు, కొంత మొత్తం ఇవ్వకుండా ఉంటారు. ఇలాంటి వ్యాపార వ్యవస్థల్లో కూడా వచ్చి డబ్బు అనేది చేతుల్లోకి రాకుండా ఇబ్బంది పడుతూ ఎదురు చూస్తూ రేపు అని వాయిదా వేస్తూ ఉంటారు కదా, అలాంటి డబ్బు అమౌంట్ అనేది చెప్పుకోండి. ఈ అమౌంట్ రావాలి, మీకు ఎక్కడి నుంచి అయితే రావాలో ఆ డబ్బు రావాలి అని మీరు ఊహించుకొని మనస్ఫూర్తిగా మాకు చేర్చాలి అని వారాహి అమ్మ దగ్గర సంకల్పం చెప్పుకోండి. అదేవిధంగా కుబేరుడి దగ్గర, గురు భగవానుడి దగ్గర మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోండి. తప్పకుండా వచ్చే తీరుతుందండి. మ్యాక్సిమం ఒక 5 రోజుల్లో కూడా మీకు వచ్చి చేరుతుంది మీ డబ్బు. అట్లా కాకుండా మాకు ఊరికే అసలు ఎలాంటి సోర్సు లేకుండా, ఎలాంటి డబ్బు వచ్చే దారి లేకుండా మాకు 10 లక్షలు కావాలి 20 లక్షలు కావాలంటే అలా ఎలా వస్తుంది చెప్పండి? అలా రాదు. మీకు రావాల్సింది మాత్రం ఇలా పెండింగ్లో ఉన్న అమౌంట్ కానీ, లోన్కి అప్లై చేసి ఆ లోన్ రావాల్సిన డబ్బు కానీ, ఇలాంటివి ఏదైనా సరే, లేదా మీరు వ్యాపారం చేస్తున్నారు, మంచిగా అభివృద్ధి చెంది మాకు ఇంత కావాలి, ఇంత అమౌంట్ పేరు చెప్పుకొని కూడా ఇంత రావాలి అని మీ యొక్క వ్యాపార బలాన్ని బట్టి, వ్యాపార స్తోమతను బట్టి, మీరు చెప్పుకునే విధానాన్ని బట్టి తప్పకుండా అమ్మవారు కరుణిస్తారండి. ఎందువల్లంటే న్యాయంగా వారాహి అమ్మను కోరితే తప్పకుండా ఇస్తారు. అదేవిధంగా న్యాయబద్ధంగా లేకుండా ఊరికే వచ్చేయాలి కష్టపడకుండా అంటే ఏం రాదు. సో న్యాయబద్ధంగా మీకు రావాల్సిన డబ్బు అనేది ఆ తల్లి దగ్గర కోరుకోండి. మ్యాక్సిమం 5 రోజుల్లోనే మీ యొక్క మొత్తం అనేది మీకు చేరుతుంది. ఏదైనా సరే ఒక నమ్మకంతో చేస్తే తప్పకుండా జరుగుతుందండి. ఇక అది మీరు మ్యాక్సిమం ఈ రోజు వచ్చి 8 నుంచి 9 లోపల, ఇప్పుడు కానీ ఈ వీడియో ఎవరైతే చూసి మేము చేసుకోగలము ఈ యొక్క పూజా విధానం అని చెప్పి అనుకున్న వాళ్ళు ఈరోజే చేసుకోండి. కుదరని వాళ్ళు మేము ప్రిపేర్డ్గా లేమండి అనుకున్న వాళ్ళు రేపు శుక్రవారం కూడా ఫుల్ అండ్ ఫుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఏదైనా హోరా సమయాల్లో చేస్తే చాలా పవర్ఫుల్ అండి. అందువల్ల రేపు కూడా మనకు రేపు శుక్రవారం 8 నుంచి 9 వరకు మనకు శుక్రవారం ఉంటుంది. సో ఆ సమయంలో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇక దీపం వెలిగిన తర్వాత అలాగే ఉంచేసి తెల్లవారాక మీరు ఇవాళ పెడితే రేపు పెడితే ఎల్లుండి వచ్చి ఆ ఆకులు ఆ పువ్వు అవన్నీ కూడా మీరు తొక్కని ప్లేస్లో అనేది వేసేయచ్చు. మీరు వెలిగించిన ప్రమిద కడిగి మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. అది ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి వారాహి అమ్మ అనుగ్రహం పొంది మీరు కుబేర యోగం కలిగేలా, లక్ష్మీ కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహి మాత.